ఇది రాకెట్ యుగం. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరణ చేస్తున్నాం, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా కొంతమంది మూఢనమ్మకాలు నమ్ముతున్నారు, మూఢాచారంలో జీవిస్తున్నారు. అలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మంతని మండలం గుమ్మునూరు గ్రామంలో ఆ గ్రామ శివారులో ఒక బండరాయికి గుర్తు తెలియని వ్యక్తి తాలిబొట్టు కట్టారు. అంతేకాకుండా ఆ బండరాయి పక్కనే పసుపు కుంకుమ వేశారు. అది అమావాస్య రోజు కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడికి వచ్చి చూడడం అయితే జరిగింది. దీంతో ఆ గ్రామంలో ఇంకా భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయంటూ ప్రచారం సాగింది. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు భయపడే పరిస్థితి కనబడింది. పసుపు కుంకుమ నిమ్మకాయ లాంటి దృశ్యాలు కనబడుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ అమావాస్య కావడంతో మరింత భయపడుతున్నారు స్థానికులు. ఎప్పుడైతే ఆ బండరాయికి తాలిబొట్టు కట్టారో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆ బండరాయికి కట్టిన తాలిబొట్టును స్వాధీనము చేసుకున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తిని పట్టుకోవడానికి ఇప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంటే ఒకరు కట్టారా లేదంటే ఒక ముఠా కట్టారు. ఎందుకంటే స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగానే ఈ చర్య ఉన్నట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదేవిధంగా గ్రామంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇలాంటి ఎవరు కూడా నమ్మకూడదు, ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికే గుర్తు తెలియని వ్యక్తులు బండరాయికి తాలిబొట్టు కట్టినట్టు కూడా పోలీసుల వరకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే బండరాయికి తాలిబొట్టు కట్టారో ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ వ్యవసాయ పొలాలు ఉంటాయి. దీని కారణంగా రైతులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఇక్కడ శక్తి ఉంది, అందుకోసం ఇక్కడ కొంత పూజలు చేశారు, క్షుద్ర పూజలు చేశారని అక్కడ స్థానిక రైతులు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలోనే ఇదే ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగిన ప్రచారం సాగింది. అంతేకాకుండా కుంకుమ పసుపు నిమ్మకాయలు కూడా కనబడిన కారణంగా అక్కడ స్థానికులు మరింత భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతుంది. మామూలుగా వివిధ రకాల పూజలు జరుగుతాయి, కానీ ఇది మాత్రం ఒక బండరాయికి తాలిబొట్టు కట్టడం మాత్రం ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే చేసి ఉంటారు. గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేయడానికే కొంతమంది ముఠా ఈ పని చేసినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం వరకు ధైర్యాన్ని నింపుతున్నారు. ఎవరు కూడా భయపడకూడదు, ఏ చిన్నపాటి సమాచారం వస్తే తమకు ఇవన్నీ ఖచ్చితంగా పట్టుకుంటామంటున్నారు. అంతేకాకుండా రాత్రి వేళలో పోలీసులు గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంటే కేవలం ఈ గ్రామ ప్రజలే కాదు, గ్రామం నుంచి వేరే గ్రామం వచ్చే ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే తాలిబొట్టు అసలు ఎందుకు కడతారు, అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏదో ఒక పూజ జరిగి ఉంటుందని చెప్పి స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆ భయం నుంచి అయితే బయటపడని పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఎంత అవగాహన చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ప్రతిసారి ఈ విధంగా ఇక్కడ ఆదివారం వస్తే చాలు భయంతో వణిగిపోతుంటారు. ముఖ్యంగా ఇంకా అమావాస్య వస్తే మాత్రం ఇక్కడ ఏదో ఒక పూజలు జరుగుతున్నాయంటే ఈ పరిసర ప్రాంతాల్లో కొంత ముఠా తిరుగుతున్నట్టు పక్కా సమాచారం అయితే ఆ ముఠా సభ్యులను ఖచ్చితంగా పట్టుకుంటాము. మళ్ళీ ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు అయితే హామీ ఇచ్చారు. మొత్తానికి ఇక్కడ గ్రామ ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఆ బండరాయికి తాలిబొట్టు కట్టారో వారిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేంత వరకు కూడా తాము భయంలో ఉంటాము. అంటే నిజంగా వాళ్ళు అక్కడైనా పూజలు జరిగా లేదంటే గ్రామస్తులను భయపెట్టే ఈ విధంగా తాలిబొట్టు కట్టారు, అది మొత్తం పోలీసుల విచారణలో తేలాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ స్థానికులు మాత్రం అవగాహన కల్పించే బాధ్యత తీసుకుంది.